ఏపీ కేబినెట్ భేటీ అయింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ నెల 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చర్చించనున్నారు. అలాగే ఎల్ఆర్ఎస్, బిల్డింగ్ రెగ్యులరైజేషన్, లిక్కర్ స్కామ్, సింగపూర్ పర్యటన వంటి అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. అంతేకాదు రాష్ట్రంలో పలు అభివృద్ధి సంక్షేమ పథకాలపై మంత్రివర్గంలో నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ నెల 25 నుంచి ఏపీలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనుంది కూటమి సర్కార్. ఏటీఎం తరహాలో కొత్త రేషన్ కార్డులు ఉండే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ కార్డుపై ఒకవైపు ప్రభుత్వ అధికారిక చిహ్నం, మరోవైపు కుటుంబ పెద్ద ఫోటో ఉండే విధంగా కొత్త రేషన్ కార్డులను జారీ చేయనుంది. రైట్, ఏపీ కేబినెట్ భేటీ అయితే జరుగుతుంది. అయితే ఈ భేటీలో కీలక ఎజెండా అంశాలైతే ముందుకు రానున్నాయి కేబినెట్ ముందుకి. సో పూర్తి సమాచారం జయరాజ్ అందిస్తారు. జయరాజ్. సునీల్, ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. దాదాపు 2:30 నుంచి 3 గంటల పాటు జరిగే అవకాశం ఉంది. దీంట్లో పలు కీలకమైనటువంటి అంశాలకు సంబంధించి ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశంలో నిర్ణయించి దీనిపైన తుది ఆమోదం తెలుపబోతున్నారు. సూపర్ 6 లో భాగంగా ఎన్నికల ముందు మహిళలకి ఇచ్చినటువంటి హామీల్లో ప్రధానమైనటువంటి హామీ మహిళలకు ఉచిత బస్సు పథకం. ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే దీనికి సంబంధించి విధి విధానాలన్నీ కూడా ఖరారైనటువంటి పరిస్థితుల్లో మంత్రుల బృందం సిఫార్సులన్నింటినీ కూడా ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశం ఆమోదం తెలుపబోతా ఉంది. దీనికి సంబంధించి ఒక మంచి పేరు కూడా దీనికి పెట్టబోతా ఉన్నారు. ఈ పథకాన్ని స్త్రీ శక్తిగా దీనికి నామకరణం చేసే అవకాశం ఉంది. ఈ స్త్రీ శక్తి అనే పేరుతో రాబోయే రోజుల్లో ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రభుత్వం తీసుకురాబోతోంది. దీని స్త్రీ శక్తి అనేటటువంటి పేరుని నామకరణాన్ని చేయబోతున్నారు. దీనికి ఏపీ కేబినెట్ ఈ రోజు ఆమోదం తెలుపుతా ఉంది. ఇది ప్రధానమైనటువంటి హామీగా ఈరోజు ప్రభుత్వం భావిస్తూ దీన్ని అమలు చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. తేదీ కూడా ఖరారైనటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు నాలా చట్టాన్ని కూడా సవరించబోతా ఉంది. దీనికి సంబంధించి ఆర్డినెన్స్ ని తీసుకొచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించి కూడా ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశంలో దీనిపైన చర్చించి తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. వ్యవసాయ భూములకి వ్యవసాయేతర అవసరాలకు వినియోగించుకోవడం కోసం దీని చట్టాన్ని సవరణ చేయబోతున్నారు. దీనికి సంబంధించి కూడా ఈరోజు ఏపీ కేబినెట్ ఆమోదం తెలుపబోతుంది. దీనిపైన త్వరలోనే ఆర్డినెన్స్ తీసుకొచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఎల్ఆర్ఎస్ పైన బీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ పైన కూడా తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అక్రమ కట్టడాలు, అక్రమ లేఅవుట్లు ఏవైతే ఉన్నాయో వాటిని క్రమబద్దీకరించాలనే ప్రతిపాదన గత కొంతకాలం నుంచి ఉంది. దీనివల్ల ప్రభుత్వానికి కూడా ఆదాయం కూడా రాబోతున్నటువంటి పరిస్థితుల్లో వాటన్నిటి కూడా రెగ్యులరైజ్ చేసే ప్రక్రియకి ఈరోజు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఏపీ కేబినెట్ లో తుది నిర్ణయం తీసుకుని దీన్ని ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అదేవిధంగా సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కొత్త బార్ లైసెన్స్ విధానం అమలు చేయబోతా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా విధి విధానాలను కూడా ఖరారైనటువంటి నేపథ్యంలో వీటికి సంబంధించి కొత్త బార్ లైసెన్స్ పాలసీకి కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ ఆమోదం తెలుపబోతుంది. దీంతో పాటు ఆ ఫీజుల నియంత్రణ ఏదైతే ఉందో, ఫీజుల పెంపుదల అంశం ఏదైతే ఉందో దానికి కూడా ఏపీ కేబినెట్ ఈ రోజు చర్చించి తుది నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు ముఖ్యమంత్రితో పాటు మిగతా బృందం అంతా కూడా సింగపూర్ లో 5 రోజులు పర్యటన చేసింది. దీనివల్ల రాష్ట్రానికి దాదాపు 42,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో మంత్రులతో ఈ రోజు దీనిపైన చర్చించి మిగతా వివరాలన్నీ కూడా మంత్రి బృందానికి ఈ రోజు ముఖ్యమంత్రి వివరించే అవకాశం ఉంది. కొత్త రేషన్ కార్డులు ప్రక్రియ చాలా కాలంగా పెండింగ్ లో ఉంది. కొత్త రేషన్ కార్డులు లేకపోవడం వల్ల చాలా మంది రేషన్ గానీ ఇతరత్ర అవసరాలు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యాన్ని కూడా ప్రభుత్వం గుర్తించింది. దీనికి సంబంధించి కొత్త రేషన్ కార్డుని స్మార్ట్ కార్డుల రూపంలో ఇవ్వాలనేటటువంటి అంశం గురించి కూడా చర్చించి దీనికి సంబంధించి తుది నిర్ణయం తీసుకుని కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి ఈ రోజు తుది ప్రకటన చేసే అవకాశం ఉంది. సునీల్. ఓకే జయరాజ్.